వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఏఐ కృత్రిమ మేధ ఈ మాట వింటేనే ఏదైతే పదాలు వింటుంటేనే సామాన్యునికి ఒక్కసారిగా కంప్యూటర్కు సంబంధించిన ఏదైతే మనం ఉపయోగిస్తున్నామో అవి జ్ఞాపకం వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఎప్పుడు వచ్చిందో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మానవులకు సంబంధించింది పని కోల్పోతారేమో అనే ఒక భయం కూడా అందులో ప్రతి మనిషికి ప్రతి జీవికి ఒక్కసారిగా భయం ఏర్పడుతుంది. ఈ విషయంలోనే ప్రస్తావిస్తూ హుసేన్ బారక్ ఒబామా మాజీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడైనటువంటి బారక్ ఒబామా, అలాగే బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ ఫౌండర్ అండ్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏదైతే మనం ఇట్లా శాస్త్రీయపరంగా ముంగటికెళ్తున్నామో దీని ద్వారా మానవులకు సంబంధించింది పని లేకపోతుంది. ఎవరైతే ఐటీ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నారో వారికి సంబంధించింది ఏఐ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఏఐని ఇంకా పూర్తి స్థాయిలో, అంటే ఇప్పుడు మాత్రం చాలా చిన్న మాత్రంగానే మనం చూసాము. ఇందులో ఎప్పుడైతే పూర్తిగా ఏఐకి సంబంధించిన మనం ప్రభావితం అయిపోతావో అప్పుడు వైద్యంలో కానీ విద్యలో కానీ అనేక రంగాలలో ఐటీ పరిశ్రమలలో ఆటోమొబైల్ పరిశ్రమలలో ఇంకా ఏదైతే ఉన్నాయో సాంకేతికంగా ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో దానికి సంబంధించింది ప్రతి ఒక్కటి కూడా కృత్రిమ మేధ మీద ఆధారపడి ఉంటుంది. దానికి ప్రతి ఒక్కటి రోబోటికల్గా మారిపోతుంది. తద్వారా మానవులకు సంబంధించిన ఎవరైతే ఉన్నదో వారిని ఉపయోగించుకునేదానికి వీళ్ళకి అవకాశం ఉండదని ఒకటి భయాందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనం చూసినట్టయితే దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగానే ఈ భయానికి సంబంధించింది కొంత ఇప్పటికే ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే నిన్న ఏదైతే మాట్లాడారో ఒబామా అలాగే బిల్ గేట్స్ ఏదైతే మాట్లాడారో అత్యధికంగా ఈ విషయాలలో ఒక ఆందోళనగా ఎవరైతే వ్యక్తం చేశారో దాన్ని అందరినీ ఆలోచింపజేసింది. అదే విషయంలో ఇంకొక విషయం ఏంటంటే దీనికి సంబంధించింది మనం ఇంకో మిత్రులు ఎవరైతే ఉన్నారో దానికి మన మిత్రుల వాని పేరు ఫైనాన్స్ రంగాలలో కూడా వైట్ కాలర్ జాబ్స్ సంబంధించి ఉద్యోగాలు ఎక్కువ ఉండే ఐటీ మీడియా అలాగే ఫైనాన్స్ రంగాలలో కూడా ఇది పెద్ద ఎత్తున ప్రభావం చూపుతుందని, తద్వారా దీనికి సంబంధించింది గూగుల్లో కోడింగ్ ప్రకటనలో కోడింగ్ అవసరాలను 33% కూడా ఈ కృత్రిమ మేధ దానికి వాళ్ళు సాల్వ్ చేసేస్తారని చెప్పేసి దానికి సంబంధించిన దానికి మనం ఎవరైతే ఉన్నారో అక్కడ ఒక ఐటీ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఎవరైతే పెద్ద ఉన్నారో వారు చెప్పడం జరిగింది. అది మనం ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంలోనే ఈరోజు మనతోని ఫోర్ సైడ్స్ టీవీతోని మాట్లాడడానికి ఈ విషయంపై చర్చించడానికి ఈరోజు ఉదయ్ కాంత్ గారు హైకోర్టు అడ్వకేట్ గారు మనతోటి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు జూమ్లో. వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ ఉదయ్ కాంత్ గారు. నమస్కారం అండి. అలాగే సేమ్ సైడ్లో వి వంశీధర్ గారు తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగులకు సంఘం మెడికల్ వింగ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వి వంశీధర్ గారు కూడా మనతోటి ఫోన్ లైన్లో జూమ్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సేమ్ సమయంలో ఇంకొక శివశంకర్ గారు శివ కంప్యూటర్స్ వ్యవస్థాపకులు కూడా మనతోటి కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. ప్రస్తుతం మనం ఒకసారి ఫోర్ సైడ్స్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారితో వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, ప్రస్తుతం ఏదైతే కృత్రిమ మేధ అనే ఒక పదంతోనే భయాందోళనకు గురి చేస్తున్న ఈ పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మీ అభిప్రాయం ఏంటండి? Thank you, Jamil ji. Really, I congratulate you for taking up this innovative concept. Today we are living in the age of artificial intelligence, beyond any doubt. మరి ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రస్తుతం మనం దెర్ ఆర్ డిఫరెంట్ లేయర్స్ ఆర్ జనరేషన్స్ ఆఫ్ ఎవల్యూషన్, దాంట్లో ఒక వేవ్ను మనం చూస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకు బిగ్ డేటా అనాలిసిస్ అనేటువంటి ఒక సౌలభ్యం ఏర్పడుతుంది. దానివల్ల వీ కెన్ అనలైజ్ అండ్ ఇంటర్ప్రిట్ లార్జ్ అండ్ వాస్ట్ అండ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. వీ కెన్ డిరైవ్ మీనింగ్ఫుల్ ఇంటర్ప్రిటేషన్స్. అలాగే మనం దీనివల్ల మీరు అన్నట్టు హెల్త్ అండ్ స్పేస్, ముఖ్యంగా ఈ కాస్మిక్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో చాలా అద్భుతమైనటువంటి ఉపయుక్తంగా ఉంటుంది. ఎందువల్ల అంటే వెన్ యూ గో టు ఆస్ట్రోఫిజిక్స్, అక్కడ ఉన్నటువంటి ఆ లార్జ్ డేటాను మనం చూడాలి, అబ్జర్వ్ చేయాలి, అనలైజ్ చేయాలి అంటే మనకి ఏఐ లాంటి టూల్స్ చాలా అవసరం. అలాగే ఇంట్రిన్సిక్, ఇన్హెరెంట్ అండ్ మైన్యూట్ డేటా కలెక్షన్ విత్ రెస్పెక్ట్ టు హ్యూమన్ బాడీ ఫిజియోలాజికల్గా మనం చూడాలి అంటే కూడా
వెన్ వీ గో వెరీ డీప్ ఇన్ టు ద సెల్ స్ట్రక్చర్ అండ్ ఇట్స్ నేచర్, అక్కడ కూడా మనకి ఏఐ అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ బియాండ్ దిస్ మనం సోషియో కల్చరల్గా కూడా వీఆర్ ట్రయింగ్ టు ఆటోమేట్ ది కైండ్ ఆఫ్ వర్క్ అండ్ ఇట్స్ ప్రాసెస్. మరి అలాంటి నేపథ్యంలో మనం నాణానికి రెండు వైపులు ఉన్నట్టు ఒక కోణాన్ని మాత్రం మనం చూసినప్పుడు ఈ పాజిటివ్ డెవలప్మెంట్స్ అంతా ఉన్నాయి. కానీ మనం ఎప్పుడైతే ఇన్వైట్ చేస్తున్నామో, ఆర్టిఫిషియల్ ఏజ్లోకి మనం స్టెప్ ఇన్ అవుతున్నామో, మనలో ఒక రకమైనటువంటి భయము, ఆందోళన కూడా మనతో పాటు వస్తున్నాయి. అదేంటంటే సహజంగానే మనిషిని రీప్లేస్ చేస్తుందేమో, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి జాబ్స్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా మారిపోయేటట్టుంది. ఈరోజు మనం ఎంఎన్సీస్లో చూస్తే రిక్రూట్మెంట్ మోస్ట్లీ ఇట్ ఈస్ డన్ బై ఏఐ. అది షార్ట్ లిస్ట్ ఎప్పుడు చేస్తుందంటే ఏఐ టూల్సే అక్కడ చేసి మనకు పంపిస్తున్నాయి. మరి దీంట్లో కూడా ఎలా ఉందంటే మనం మెరిట్గా తీసుకునేటువంటి ఒక సౌలభ్యంతో పాటు అక్కడ కొన్ని ఎథికల్ ఇష్యూస్ ఉన్నాయి. అకౌంటబిలిటీ, అలాగే ట్రాన్స్పరెన్సీ, అలాగే ఎక్స్ప్లెయినబిలిటీ లాంటి టెక్నికల్ హిచ్చెస్ అండ్ గ్లిచెస్ అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని సానుకూలంగా స్పందిస్తూ దాన్ని ఆహ్వానించడంతో పాటు దానికి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ చాలా అవసరం. మనకు యూరోపియన్ యూనియన్ వరల్డ్లోనే ఫస్ట్ లెజిస్లేషన్ తెచ్చింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, అండ్ దట్స్ ఎ వెరీ బిగ్ అండ్ వెల్కమింగ్ సైన్ అని మనం చెప్పొచ్చు. అలాగే రాబోయే రోజుల్లో భారత్తో పాటు మిగతా అన్ని దేశాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక కాంప్రహెన్సివ్ లీగల్ ఫ్రేమ్వర్క్ కూడా ఇవాల్వ్ అవుతుందని మనం భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో టుడే వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ సెట్ ఆఫ్ గెస్ట్స్ who are here with us to give and dilate upon this happening issue. మరి ఈ నేపథ్యంలో జమీల్జీ మనం వాళ్ళ యొక్క ఇంటర్ప్రిటేషన్స్, వ్యూ పాయింట్స్, అలాగే ఇలాంటి ఏఐ నేపథ్యంలో సినేరియోలో మనం ఎటువంటి స్టెప్స్ కనుక తీసుకుంటే ఈ స్కేర్ ఏదైతే ఉందో దాని నుంచి మనం బయటపడగలం, అలాగే ప్రొడక్టివిటీని కూడా పెంచుకుంటూ వెళ్ళగలం. అలాంటి విషయాలన్నింటినీ కూడా మనం గమనించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఒకసారి వి వంశీధర్ గారి వద్దకు వెళ్దాం. తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం మెడికల్ వింగ్ ఇన్ఛార్జ్ అయినటువంటి వంశీధర్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మెడికల్ వింగ్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ఏఐ ద్వారా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉన్నది. దీనికి సంబంధించింది ప్రస్తుతం ఏఐ దీన్ని ఎప్పుడైతే మెడికల్ దాంట్లో రావడంతోనే ఇప్పుడు మన సార్ చెప్పినట్టుగా ప్రతి ఒక్క విషయంలో హెల్త్ ఇష్యూస్లలో కూడా ఏదైతే ఉన్నదో మనం టార్గెట్గా చూసినట్టయితే దాంట్లో ఏదైతే డిసీజ్ మనం కొనుగోలు చేయలేకపోతున్నామో ఆ విషయాన్ని కూడా ఏఐ ద్వారా మనం కనుక్కోవచ్చు అని చెప్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటండి? ముందుగా ప్యానల్కి నమస్తే అండి. ముందుగా ఫోర్సైట్ టీవీకి కంగ్రాచులేట్ చెప్తున్నా, ఎందుకంటే ఇలాంటి ఒక యూస్ఫుల్ చర్చ ఒకటి పెట్టారు, మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ కంగ్రాచులేట్ టు యూ. మోస్ట్ వెల్కమ్ సార్. ముఖ్యంగా సార్ దీన్ని 50-50% గా చూడొచ్చు సార్. ఏఐ అనేది హెల్త్ రంగంలోకి కానీ మీ ఫార్మా రంగంలోకి, వైద్య రంగంలోకి, ఇంకొకటి వైద్యము, విద్యా రంగంలో అనేది 50-50% గా చూడాలండి. ఇప్పటికే చాలా చూస్తున్నాం సార్. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రోబోటిక్ టెక్నాలజీ రూపంలో గత 10 ఏళ్ల నుంచి మనకి వైద్య రంగంలో ఉందండి. చాలా అద్భుత రిజల్ట్స్ ఇస్తుంది. లైక్ నీ రీప్లేస్మెంట్ లో కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, వాటిలో ఒక డాక్టర్ చేయగలిగే దానికంటే యాక్యురసీ ఎక్కువగా ఉంది ఈ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా, ఏఐ ద్వారా. దానివల్ల మనకి పేషెంట్ బెనిఫిట్ కానీ, పేషెంట్కి ఇంకా ఎక్కువ, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ డాక్టర్ సర్జరీ చేశారనుకోండి, ఫర్ సపోజ్ స్కిన్ అనేది కట్ అవ్వాలి, డాక్టర్ చేస్తే 8 ఇంచ్ కట్ అవుతుంది ఇది. అదే రోబోటిక్ టెక్నాలజీ ద్వారా ఏఐ ద్వారా మనం చేసామనుకోండి, అక్కడ స్కిన్ కట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఇన్వేజివ్ పద్ధతి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటివి మనం బెనిఫిట్గా ఆలోచన చేయొచ్చు. అది 50% బెనిఫిట్గా మనం ఇందాక మాట్లాడినట్టు దీన్ని బెనిఫిట్గా చూడొచ్చు. అది కంపల్సరీ రావాల్సింది. ఇంకా వీటిపై రీసెర్చ్ ఎక్కువ జరగాలి. ఇంకా వీటిపై బెనిఫిట్స్, ఫర్ సపోజ్ ఇప్పుడు క్యాన్సర్ అనేది మన దేశంలో చాలా అగ్రెసివ్గా డెవలప్ అవుతుంది. అలాంటి వాటిలో ఏ అనేది చాలా యాక్యురసీగా ఉంటుంది. కణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, కణాల సంఖ్య ఎంత ఉంది మన శరీరంలో, ఇప్పుడున్న అంటే బ్లడ్ టెస్ట్ల ద్వారా కానీ, స్కానింగ్ల ద్వారా కంటే ఈ ఏఐ అనేది ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుందని మనం అనుకుంటున్నాము.
కానీ ఇదే నేపథ్యంలో ఒకసారి మనం చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాలైనటువంటి సైన్స్ విభాగంలో అతిపెద్ద దేశంగా మనం భావిస్తున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన అధ్యక్షుడు, అలాగే బిల్ గేట్స్, ఎవరైతే మైక్రోసాఫ్ట్ ఫౌండర్ ఉన్నారో బిల్ గేట్స్, అతను కూడా ఈ విషయంపై ఒకసారిగా అనుమానాలు వ్యక్తం చేశారు, ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మీరేమంటారండి? అదైతే నిజమే అండి. ఈ ఏఐ అనేది ఒక సాఫ్ట్వేర్ రంగంలో కానీ మెకానికల్ రంగంలో కానీ ఎక్కడైతే హ్యూమన్ రిస్క్ ఎక్కువగా ఉంటుందో, ఫర్ సపోజ్ మనం రీసెంట్గా అచ్చంపేటలో ఎస్ఎల్బిసి కెనాల్లో ఒకటి బాగా 8 మందిని మనం కోల్పోవడం జరిగింది. అలాంటి సందర్భంలో ఈ ఏఐ అనేది, రోబోటిక్ అనేది, ఈ టెక్నాలజీ అక్కడ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే హ్యూమన్ డెత్ రేట్ అనేది మనము నివారించవచ్చు. అలాగే ఫైనాన్స్ రంగంలో ఏదైనా ఆర్థిక నేరాలు అవి ఇవి నిరోధించడానికి ఏఐ ఉపయోగపడుతుంది. వెరాజ్ ఇక్కడ మనం వైద్య రంగంలో వచ్చేసరికి ఉద్యోగాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే భయంకరమైన కోవిడ్ వచ్చినప్పుడు ఒక వైద్య రంగంలోనే, ఫార్మా రంగంలోనే ఇక్కడ మనకు జాబులు నిలబడడం కానీ, అలాంటి సందర్భంలో బాగా ఎక్కువగా సేవలు అందించిన విభాగం ఇది. సో అలాంటప్పుడు మనము ఈ రంగంలో ఉద్యోగాలు కోల్పోవడం అనేది, ఏఐ అనేది మళ్ళీ అలాంటి విపత్కరమైన పరిస్థితులు రావచ్చని మనకు అంచనాలు చాలా ఉన్నాయి. అదే అమెరికా చాలా ఇలాంటి వైరస్ దాడులు, ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఇంకా ఎక్కువగానే వస్తాయి రానున్న రోజుల్లోనే. అలాంటప్పుడు ఇలాంటి ఈ వైద్య రంగంలో జాబులు కోల్పోవడం అనేది చాలా చర్చనీయాంశం. ఇది నిజంగా దీనిపై ఒకసారి ఆలోచన చేయాలి. రైట్. ఇదే విషయంపై ఒకసారి మనం ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ సౌరభ్ ముఖర్జీ ఏదైతే మాట్లాడారో దీనిపై ఒకసారి మనం చూసినట్టయితే, ఉదయకాంత్ గారు మీరేమంటారంటే, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పరిస్థితులలో ఉద్యోగాలు మ్యాక్సిమం 140 కోట్లు, మనం చెప్పుకున్నట్టుగా 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఏఐ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉన్నదో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఇప్పుడు తీసుకొస్తున్నామో, మన మిత్రులు చెప్పినట్టుగా గత 10 సంవత్సరాల నుంచి మనం దీంట్లో వస్తున్నాం. ఇంకా అది కేవలం కొంత శాతం మాత్రమే మనకు వచ్చింది. ఇప్పుడే ఇంతమందిని మనం ఉద్యోగాలు కోల్పోతున్నాం. ఆ ఉద్యోగాన్ని కోల్పోతున్న సమయంలో ఇప్పుడు మనం స్ట్రాటజీస్ ఎవరైతే ఉన్నాయో, స్ట్రాటజీస్ సౌరభ్ ముఖర్జీ చెప్పినట్టుగా మ్యాక్సిమం 50 to 60% ఉద్యోగాలు పోతాయి అనేదైతే అనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ఎవరు ఉద్యోగాలు పోతాయి సార్? మానవునికి సంబంధించింది ఈ ఫైనాన్స్ విభాగంలో కానీ, మీడియా విభాగంలో కానీ, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఈ భారతదేశంలో ఏదైతే ఉన్నదో మీడియా విభాగంలో కానీ, ఫైనాన్స్ విభాగంలో కానీ, బ్యాంకింగ్ సెక్టర్లో కానీ, ఇంకా ఐ అండర్స్టాండ్ యువర్ కన్సర్న్. మీ కన్సర్న్ నాకు అర్థమైంది. నా స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాను సార్. ఈ ఉద్యోగాలు పోతాయి అంటున్నారు, దేనివల్ల ఉద్యోగాలు పోతాయి అని అడుగుతున్నాను. అదే చెప్తున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను తీసుకొచ్చి మన మీద పెట్టడం వల్ల. సౌరభ్ ముఖర్జీ చెప్పారు, నేను చెప్పలేదండి. ఎవరైతే ఉన్నారో ఇంటెలిజెన్స్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన సమ్ scientist is also a human being, right? He is also a human being. At the same time, when he invented it. My question to you and my clear statement to you, sir. Yeah. Artificial intelligence ను ఇంట్రడ్యూస్ చేసింది ఒక మనిషి. ఓకే, దాన్ని వాడుతున్నది కూడా ఒక మనిషి. రైట్. బట్ ఇట్స్ ఆల్ అబౌట్, నేను చెప్పేది ఏంటంటే, ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంట్రడ్యూస్ చేసిన ఒక మనిషి, ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఎప్పుడు కూడా తలగ్గాల్సిన అవసరం లేదు, దానికి భయపడాల్సిన అవసరం లేదు అనేది నా క్లియర్ కట్ స్టేట్మెంట్. ఏఐ వస్తుందని చెప్పేసి మనుషుల ఉద్యోగాలు పోతాయో, లేదంటే కనుక మొత్తం అంతా కూడా టెక్నాలజీతోని లేకపోతే మెకానిజం అంతా పని చేస్తుంది, మనుషులకు ఇంకొక పని ఉండదు అని అనుకోవడానికి లేదు. ఎట్లయితే ఏఐని ఇంట్రడ్యూస్ చేసిన మనిషి ఇంకా కూడా అడ్వాన్స్మెంట్ ఎక్కువ అయితే, ఎన్హాన్స్ అయితే ఖచ్చితంగా అంతకంటే కూడా ఇంకా కూడా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందని చెప్పి భయపడాల్సిన అవసరం అయితే లేదు. అటువంటి భయాందోళనలకు ఎవరు కూడా గురి కావద్దనేది నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టేట్మెంట్ ఇంట్రడక్షన్ నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి నో ఇంటెలిజెన్స్ ఈ సుప్రీం దెన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇస్ మై స్టేట్మెంట్. సో టేక్ ఇట్ యాస్ గ్రాంట్. ఓకే, ఐఏని, ఈ కంప్యూటర్స్ ని, ఇంటర్నెట్ ని ప్రతిదీ తయారు చేసింది కూడా మనిషి. సో మనకి ఎక్కడైతే టాలెంట్ ఉంటుందో అక్కడ మనం రాణించగలుగుతాము, మనం ముందుకెళ్ళగలుగుతాము. ఏ ఒక్క టెక్నాలజీ కూడా మనిషిని దాటుకొని వెళ్ళదు. మనం ఎంతైతే టెక్నాలజీ అడ్వాన్స్ అవుతుందో దానికి ఆన్ పార్ ఈక్వల్ గా మనం అడ్వాన్స్ కావాలి. దానికి మనం ఎన్హాన్స్ అయితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళొచ్చు. అండ్ ఒకవేళ నా ఒపీనియన్, ఒకవేళ ఏఐ కనుక వస్తే ఏంటిది అనేది ఒకవేళ అడిగితే, యాజ్ ఎ బీయింగ్ అన్ అడ్వకేట్ నేను ఒకటి చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితులలో ఉమెన్ బాగా లేజీ అయిపోతున్నారు. ఎక్కడ ఎవరికి ఒళ్ళ వంగుతలేదు, ఎవరేం పనిచేస్తలేదు. అది మనం వాస్తవం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సిచ్యువేషన్, ఇటువంటి సర్కమ్స్టాన్సెస్ లో, ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా టెక్నాలజీని ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంది. తెలియగల ఉంటే టెక్నాలజీని వాడుకొని ముందుకెళ్ళిపోతారు, తెలియలేని వాళ్ళు అట్లాగే ఉండిపోతారు. ఏ టెక్నాలజీ ఉన్నదని తెలియనోడు ఎందుకు పనికి రాకుండా పోతారు. ఇది మాత్రం 100% యాక్సెప్ట్ చేయాలి. This is your statement. And right now, just is a one question to you from my side, that
ఏఐ వచ్చిన తర్వాత అనేక ఐటీ ఉద్యోగాలు, ఐటీ రంగాలలో ఎవరైతే 100 మంది అక్కడ ఉద్యోగస్తులు ఉన్నారో ఐటీకి నిపుణులకు సంబంధించింది అక్కడ కుదించి కేవలం 10% 10 వ్యక్తులు మాత్రమే పనిచేస్తున్నారు. ఈ విషయంపై 90 మంది మాత్రం వాళ్ళు ఉపాధి కోల్పోయారు కదా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైతే డెవలప్ చేశారో అతను ఒక సైన్సీ, ఒక హ్యూమన్ బీయింగ్ మాత్రమే. మీరు చెప్పినట్టుగా యాజ్ పర్ యువర్ స్టేట్మెంట్. ఎట్ ద సేమ్ టైమ్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ టు యూ దట్ వెన్ హీ హాజ్ ఇన్వెంటెడ్ దిస్ AI, the same time where there are 100 workers are working at there, they have reduced the strength of that workers by 90%. So what is your opinion on it, sir? My straight question to you, sir. Yeah. Out of 100 లో 90 మెంబర్స్ తీసేసినారు, 10 మందిని ఉంచుకున్నారు. Yeah. 10 మందిని ఎందుకు ఉంచుకోవాల్సి వచ్చింది, 90 మంది ఎందుకు తీయాల్సి వచ్చింది? Because they need it. They don't need the services of those people. Extraordinary people అవసరం లేదు వాళ్ళకు, అందుకోసమే తీసేశారు. ఎక్స్ట్రా పీపుల్ అవసరం లేదన్నది కాదు, ఎక్స్ట్రాడినరీ పీపుల్ వాళ్ళకి కావాలి, ఎక్స్ట్రా పీపుల్ అవసరం లేదు. Whoever it may be, but he has only invented that particular artificial intelligence. The same persons are allowed to invent that particular. Sir, I want to make you understand. Out of 100, they have removed 90 people and 10 people are there in existence who are working for that company. Right? Exactly. If you are talented enough, you be among those 10 people, not among the 90 people, right, sir? ఇట్లా మీరు ఎట్లా కనుగొంటారు దాన్ని? మీరు ఎందుకంటే వాళ్ళు 100 మంది ఎవరైతే రీసెర్చర్స్ ఉన్నారో ఆ 100లో వీళ్ళు కూడా ఒకటే కదా. దాంట్లో కావాల్సిందల్లా వాళ్ళకు 10 మంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వెంట్ చేసిన తర్వాత వాళ్ళకు ఉపయోగపడేది 10 మంది. ఆ 80 మందికి సంబంధించిన ఏదైతే పని ఉందో ఆ పని ఆ రోబోటిక్ సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేపడతారు కానీ అందుకోసం వీళ్ళని 9 మంది తీసేశారు. అది 100% కరెక్ట్. అంటే ఇప్పుడు నేను మీ కంపెనీకి ఎవరన్నా ఒక 10 మంది చేసే కాడ 10 మంది ఇద్దరు కలిపి చేసేది ఉంటే మనిషి ₹1,00,000 జీతం ఇస్తారు, లేదంటే కనుక 10 మంది పెట్టుకు 10 లక్షలు ఇస్తారు. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం వల్ల మీ కాస్ట్ కటింగ్ జరుగుతుంది అండ్ ఇద్దరిని పెట్టుకుంటారు, 2 లక్షలు జీతం ఇస్తారు. అటువంటిప్పుడు మీరు ఏది ప్రిఫర్ చేస్తారు చెప్పండి? టీవీ ఛానల్ కి ఫర్ సపోజ్ మీ టీవీ అదే చెప్పబోతున్నా, మీరు చెప్పారు నాకు. ఇప్పుడు మా టీవీ ఛానల్లోనే ఉన్నారు సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నేనేం చేస్తున్నానంటే కేవలం ఇంగ్లీష్లో ఒక సమస్య మీద నేను ఒకసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు చెప్తాను ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి ఇవ్వమని. అక్కడ నలుగురు చేసే పనిని కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకే ఒక సమస్యతో మొత్తం చేరిపోతుంది. కానీ ఈ నలుగురు అవకాశం కోల్పోతున్నారు కదా. మానవులు అనే దగ్గర మాన్ పవర్ మన దగ్గర ఉన్నది కదా. ఆ నేపథ్యంలోనే మీకేం చేసేది ఉన్నది? మీరు కాస్ట్ కట్టి మీరు చూసుకుంటారా, లేదంటే కనుక చారిటీ చేయడానికి? కాస్ట్ కటింగ్ అనేది సమస్య అక్కడ కాదు సార్. ఇక్కడ 2 లక్షలు ఇస్తున్నాం. అదే 2 లక్షలలో మనకు 4 ఉద్యోగస్తులు ఉన్నారు కదా అక్కడ పనిచేయడానికి. వాళ్ళకు ఉపాధి కల్పుతున్నాయి. 4 మనకు సంబంధించిన వాళ్ళ కుటుంబాలు బతుకుతున్నాయి కదా ఈ విషయంలో. సార్ నేను ఒక మాట అడుగుతాను సార్. మీరు ఈ ప్రోగ్రామ్ అంతా అర్ధగంట ప్రోగ్రామ్ ఎడిట్ చేయడానికి అని చెప్పి మీరు ఒక వ్యక్తిని పెట్టుకుని నెలకి 50,000 జీతం ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అదే ప్రోగ్రామ్ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2 సెకండ్లలో 2 నిమిషాలలో కనుక మీకు మొత్తం ఎడిట్ చేసి ఇచ్చింది అనుకోండి, దీన్ని ప్రిఫర్ చేస్తే దాన్ని ప్రిఫర్ చేస్తారా? ప్రిఫర్ చేయడం అనేది నేను చెప్తలేను, ఒక ఉపాధి కోల్పోతారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన అంశాలు ఏంటంటే ఒబామా గారు చెప్పింది కానీ బిల్ క్లింటన్ గారు మనం ఎథికల్ గా మోరల్ గా ఆలోచించే దానికంటే మానిటరీగా ఫైనాన్షియల్ గా ఆలోచించాలి. టైం కన్స్టెన్స్ కూడా ఇంపార్టెంట్. నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను సార్. నేను ఒక అడ్వకేట్ గా ఒక కేసు నేను కోర్టులో ఫైల్ చేస్తే ఆ కేసు డాక్యుమెంట్ అంతా చదివిన తర్వాత తీర్పియనికి 10 సంవత్సరాలు పడుతుంది, 5 సంవత్సరాలు పడుతుంది. రైట్ సార్? ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఒక తీర్పు వస్తుంది సార్. వచ్చిన తీర్పును మళ్ళీ అప్పీల్ చేస్తే మళ్ళీ ఇంకొక 4 సంవత్సరాలు పొడిగిపోతుంది. దీనికంటే కూడా అంటే జడ్జెస్ టాలెంట్ ను మనము నేనేం ప్రశ్నించట్లేదు, బట్ ఒకటే ఇదే కనుక టెక్నాలజీ కనుక వాడుకొని నీ ఈ డాక్యుమెంట్ లో లేకపోతే నీ పిటిషన్ ఏఐలో ఇన్సర్ట్ చేయండి, అదర్ సైడ్ డిఫెండెంట్ పిటిషన్ ఏఐలో ఇన్సర్ట్ చేయండి, ద జడ్జిమెంట్ ఫైనల్ తీయండి, ఇదే కంక్లూడ్ చేయండి, ఇంకా మంచిదే కదా. ఇప్పుడు మనిషి పని చేయాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పని చేయాలంటే గంటలు నీకు జడ్జిమెంట్ వస్తుంది. దేన్ని నేను ప్రిఫర్ చేస్తా? ఇప్పుడు మన కన్స్ట్రక్టివ్ గా జ్యుడిషియల్ సిస్టము, పొలిటికల్ సిస్టము, బ్యూరోక్రాట్ సిస్టమ్ అంతా కూడా వెనకబడిపోయేసి మొత్తం సిస్టమ్ అంతా కొలాప్స్ చేస్తా ఉంటే ఈ రోజు ఒక టెక్నాలజీ వస్తుంది. టెక్నాలజీ మన లైఫ్ ను, మన టైం స్పాన్ తగ్గిస్తుంది. మన లైఫ్ లో ఒక ప్రాపర్ సిస్టమ్ ని ఇమీడియట్ గా ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ సెకండ్స్ లో మనకు అవుట్పుట్ ఇస్తున్నప్పుడు వై వి వాంట్ టు గో బిహైండ్ ద ఓల్డ్ ట్రెండ్, ఓల్డ్ ట్రెడిషన్ కే పట్టుకొని ఎందుకు ఊగులాడాలి? ఓల్డ్ ట్రెడిషన్ అని చెప్తలేను, ఓల్డ్ ట్రెడిషన్ అని మేము మెన్షన్ చేస్తలేము. కాకపోతే ఏంటంటే ఎవరైతే ఉన్నదో డిజిటలైజేషన్ చేశారు, కరెక్టే ఉంది. మీరు ఒక ఒక లాయర్ కాబట్టి మీరు ఆ విషయంలో చెప్పారు. అదే వ్యవస్థలో డిజిటలైజేషన్ చేసిన తర్వాత సరైన పద్ధతిలో మనం డిజిటలైజేషన్ చేస్తున్నామా లేదా, ఒకవేళ కనుక ఆ తీర్పు అతనికి సంబంధించిన అనుకూలంగా వస్తుందా, దానికి వ్యతిరేకంగా వస్తుందా, దాన్ని పక్కన పెడితే ఇక్కడ అనేక మంది ఉపాధి కోల్పోతున్నారు కదా. ఆ ఉపాధికి సంబంధించి చెప్పండి నాకు. ఉపాధిని కోల్పోతున్నామా లేదా? ఉపాధి కోల్పోతే ఆ ఉపాధి కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా
మనం ఏం ఉపాధి కల్పిస్తున్నాము? మళ్ళీ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. హైకోర్టులో మ్యాటర్స్ రోజుకు 150 మ్యాటర్ లిస్ట్ అయితే 50 కూడా 30 కూడా ఇంటర్లేట్ జడ్జెస్. దీనికి గల కారణం ఏంటి చెప్పండి సార్. ఈ విషయంపై ఒకసారి ఏం చేద్దామంటే దానికి శివశంకర్ గారి దగ్గర ఇద్దాం. ఎందుకంటే శివశంకర్ గారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కంప్యూటర్ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో శివ కంప్యూటర్స్, ఆయన వచ్చారు కాబట్టి ఈ విషయంపై సమ్ ఇయర్స్ నుంచి ఇది జరుగుతా ఉన్నది. ఒక పిటిషన్ కోర్టులో వేస్తే అది మళ్ళీ లిస్ట్ కావడానికి మళ్ళీ దాని తర్వాత 2 సంవత్సరాలు పడుతుంది. అది లిస్ట్ అయిన తర్వాత మ్యాటర్ హీరింగ్ రానే రాదు. అడ్వకేట్ గారు, మన ఉదయకాంత్ గారు, ఇప్పుడు మా సుధాకర్ శర్మ గారు కూడా మాకు మనం అడ్వకేట్, అతను కూడా ఈజ్ ఎ లీగల్ అడ్వైజర్ టు మై కంపెనీ ఆల్సో. సో ఎట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ టు మిస్టర్ శివకుమార్ గారు. శివశంకర్ గారు, ఐఎమ్ వెరీ సారీ సార్, శివశంకర్ గారు, శివశంకర్ గారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉదయకాంత్ గారు చెప్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏదైతే కృత్రిమ పద అనేది మేధ అని చెప్తున్నామో, దీని ద్వారా ఉద్యోగాలు పోతమే కానీ సులభంగా పని అయిపోతుంది అనే ఒక సారాంశం మీద మాట్లాడుతున్నాం. మీరేమంటారండి ఈ విషయంపై? టెక్నాలజీలో మంచి చెడు రెండు ఉంటాయండి. ఒక టెక్నాలజీ పెరిగిందంటే దానికి వెల్కమ్ చేయాలి, చెడు కూడా ఉంటది. ఏదైతే చెడు ఏముందో దానికి ఒక ప్రోటోకాల్ ప్లస్ రెగ్యులరైజేషన్ ఎలా ఉండాలి, దీనికి ఒక కమిటీ పెట్టేసి, అంటే ఒక టెక్నాలజీని అప్ టు విచ్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ టు టేక్, ఎంతవరకు మనం ఇది తీసుకెళ్లొచ్చు, దీని వల్ల మనకి మానవాళికి కానీ దీనికి కానీ ఎంతవరకు ప్రమాదం ఉంటాం అనేది ఒక అనాలిసిస్ చేసి దాన్ని బట్టి ముందుకెళ్ళాలి. ఇంకో విషయం ఏంటంటే మనం శివశంకర్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ది ఏఐ టెక్నాలజీ ద్వారా మ్యాక్సిమం ఇప్పుడు మనం చెప్పినట్టుగా మీరు రాలేదు కాబట్టి ఒకసారి ఏంటంటే మరొకసారి చెప్తున్నాను, బిల్ గేట్స్ అయినట్టు కానీ ఒబామా కానీ ఇంకోకి సంబంధించిన మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఎవరైతే ఉన్నారో సౌరభ్ ముఖర్జీ ఏదన్నారో మ్యాక్సిమం ఉద్యోగ అవకాశాలు కోల్పోతారో అన్నారు. అంటే దీనికి సంబంధించిన మన ఉదయకాంత్ గారు ఏమంటున్నారంటే ఇన్వెంట్ చేసింది కూడా ఒక మానవాళియే కదా, రేపు రాబోయే కాలంలో కూడా అదే మానవాళి ఇంకా కొంచెం దాన్ని వేరే విధంగా దోడుకోవచ్చు అనే విధంగా మరి మాట్లాడుతున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? వేరే విధంగా ఏం చేయరాదండి, ఎందుకంటే అప్ టు 50% వరకు 100% ఉద్యోగాలు కట్ అయిపోతాయి. ఇప్పుడు ఎలా అంటే చూడండి, ఎక్కడొద్దు మెకానికల్ ఫీల్డ్కి వెళ్దాం అంటే దీనిలో ఒక షోరూమ్ కి వెళ్ళినాక ఇంతకు ముందు ఒక 20 to 30 మెంబర్స్ ఈ మెకానికల్ ఐటమ్ కానీ రిపేర్ చేసేవాళ్ళు. ఇన్ ద స్పాన్ ఆఫ్ 24 hours లోపల ఏదైనా డెంటింగ్ కానీ వర్క్ ఉన్నా కానీ 24 hours లోపల క్లియర్ చేస్తున్నారు. ఎంత అదే ఇక్కడ షోరూమ్ లెక్కేసుకుంటే వాయిస్ బ్రేక్ అవుతుందండి, వాయిస్ బ్రేక్ అయిపోయింది. ఒకసారి మనం సుధాకర్ శర్మ గారి దగ్గర వెళ్దాం. బీయింగ్ ఏ లాయర్ and a most influential person as a lawyer, what do you say about the digital న్యాయం? డిజిటల్ న్యాయం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే మన మిత్రులు ఉదయకాంత్ గారు చెప్పిన పాయింట్ కూడా వ్యాలిడే. ఇక్కడ వారి ఉద్దేశం ఏంటంటే మామూలుగా మనం ఏదైతే ఒక టెక్నాలజీని మనం ఆహ్వానం చేయటం వల్ల, ఒక కొత్త టెక్నాలజీని మనం తీసుకోవటం వల్ల మనం ప్రొడక్టివిటీని పెంచుకోవచ్చు. అలాగే వర్క్ మన ఎన్హాన్స్మెంట్ ఏదైతే ఉందో దాని విషయంలో మంచి మనకు కొత్త రకమైనటువంటి విధానాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఒక కన్సర్న్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు అన్నట్టే ఇప్పుడు 10 మందిలో 4 ఆ పని చేయగలుగుతున్నారు. మనం మిగతా 6 మంది ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉపాధి ఎలాగో అనేటువంటి విషయాన్ని కూడా మన వేదిక ద్వారా తెలియజేసేటువంటి బాధ్యత మనకు ఉంది. ఎందువల్ల అంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఫ్యామిలీస్ డిస్టర్బ్ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎవరైతే 6 మెంబర్స్ దే ఆర్ అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్ ఉన్నారో వాళ్ళకు కూడా ఎటువంటి ఉపాధి, ఇప్పుడు ఒక టెక్నాలజీ వచ్చినప్పుడు ఆ టెక్నాలజీ ద్వారా అలైడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని క్రియేట్ చేయాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ టెక్నాలజికల్ ఎన్హాన్స్మెంట్తో పాటు వీ హ్యావ్ టు రీడిఫైన్ ది ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ సినేరియో. అది చాలా తెలుగు అలా చేయటం వల్ల మనం ఎట్లయితే టెక్నాలజీని పెంచుకుంటూ ఉంటామో అట్ ది సేమ్ టైం మనం మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీరు అన్నట్టే ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా స్కోప్ ఉంటుంది, వాళ్ళకు ఎబిలిటీస్ ఉంటాయి, వాళ్ళకు యాక్సెప్టెన్సీ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ వాట్ అబౌట్ ది పీపుల్ హూ ఆర్ లెఫ్ట్ అవుట్? మరి వాళ్ళ గురించి మనం ఆలోచన చేసినట్టయితే వాళ్ళకు కూడా ఈ ఫ్రేమ్వర్క్లో ఈ టెక్నాలజికల్ వేవ్లో వాళ్ళకు తగినటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జనరేట్ చేయటం, క్రియేట్ చేయటం, వాటి గురించి ఆలోచన చేయటం, వాళ్ళను కూడా మన ఫ్రేమ్లోకి తీసుకునేటువంటి ఒక పాత్వేస్ను కూడా మనం కనుక్కునేటువంటి విధానం చాలా అవసరం. ఎందువల్ల అంటే ఆల్రెడీ వీఆర్ ఇన్ టు దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి లెట్ us ట్రై టు
ఇంబైబ్ అట్ ది సేమ్ టైం మేక్ ఎవ్రీవన్ ఇన్వాల్వ్. అంటే ఇన్క్లూసివ్ డెవలప్మెంట్ అని మనం మేనేజ్మెంట్లో అంటాం కదా, ఆ ప్రాసెస్ ఉంటే బాగుంటుంది అని నేను అభిప్రాయపడుతున్నాను. రైట్ సార్. శివశంకర్ గారు వచ్చారా అండి? శివశంకర్ గారు సార్ చెప్పండి సార్, చెప్పండి, కంక్లూడ్ సార్, మీ వర్షన్ పూర్తి చేయండి సార్ ప్లీజ్. సార్ ఏదైతే మనకి ఇప్పుడు టెక్నాలజీ అన్నారు కదా, ఆ టెక్నాలజీ అప్డేట్ అవుతున్నప్పుడు ఆ టెక్నాలజీ అప్ టు ఎంత ఎక్స్టెంట్ వరకు యూజ్ కావాలి, దీని వల్ల మానవాళికి ఎంత ప్రమాదం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 20 మెంబర్స్ ఉన్న దానిలో 5 మెంబర్స్ పని చేస్తున్నారు, అతనికి వేరే పని రాదు, అతను నెక్స్ట్ ఏం చేస్తారండి? దీనికి ఏంటంటే అది వేరే దానికి కూడా దారి తీస్తుంటది. వాళ్ళ దగ్గర చేతిలో పని ఇది ఉంటది, జాబ్స్ రావు, క్రైమ్ కూడా దారి తీయడానికి ఛాన్స్. అందరూ కరెక్ట్ వేలో పాత్లో యూజ్ చేయడం లేదు కదండి. వాళ్ళు ఏం చేస్తారు, మెకానికల్ ఫీల్డ్ వచ్చిన వాడు ఎలక్ట్రానిక్స్ వెళ్ళాడు, ఎలక్ట్రానిక్ ఫీల్డ్ వచ్చిన వాడు మెకానికల్ రాలేడు. గుండు సూది కాడ నుంచి వెళ్ళి ఏరోప్లేన్ వరకు దేనిలో అయినా కానీ టెక్నాలజీ రావాలి, దానికి సంబంధించి చేయాలి. కానీ ఇప్పుడు ఏఐలో సొంతగా ఆలోచిస్తుందండి. ఓపెన్ గా అంటున్నానండి, ఒక కమాండ్ ఇచ్చేసి ఒక డ్రోన్ కానీ నెక్స్ట్ ఇంకా మిగతా దేనికి కానీ ఒక కమాండ్ ఇస్తే అది ఎక్స్టెంట్కి వెళ్ళి ఏం మంచి అయినా చెడైనా ఏం పని చేయాలో చేస్తుంటది. మరి ఇంకెక్కడండి, అదే మానవాళి మనమే తయారు చేసాం కదా, మన మీదకి అది రిఫ్లెక్ట్ అవుతుంటది కదా. లైక్ రోబో మూవీ, ఒక మనిషిని తయారు చేశాడండి, సారీ మనిషిని తయారు చేశాడు. ఇప్పుడు మనకైతే ఎంత శక్తి ఉండాలో అంత శక్తి ఉంటది. రోబో కెన్ యూజ్, దానికి ఎంత ఎక్స్టెంట్ వరకు చేయాలో అంతవరకు యూజ్ చేస్తుంటది. అంటే దానిలో రెగ్యులేషన్స్ అండ్ ఒక ప్రోటోకాల్ వైజ్ గా దీన్ని ఎంత స్టిమ్యులేట్ చేయాలో అది చేసుకుంటూ మూవ్ కావాలనేది నా అభిప్రాయం అండి. ఎస్, ఇదే విషయంపై మరొకసారి మనం ఏం చేద్దామంటే తెలంగాణ వంశీధర్ గారి దగ్గర వెళ్దాం. వశీంధర్ గారు, మనం గతంలో చూసినట్టయితే భారతదేశంలో ఒక పోస్టల్ వ్యవస్థ ఉండే. ఆ పోస్టల్ వ్యవస్థలకు సంబంధించి మనం ఒక కార్డులు రాసేసి వారికి ఆ ఉత్తరాలు వేసేసిన తర్వాత వాళ్ళ పోయిన తర్వాత దాని తర్వాత మెసేజెస్ సెంటర్స్ వచ్చింది, పేజర్ వచ్చింది, మొబైల్స్ వచ్చాయి, ఫోన్స్ వచ్చాయి అని వచ్చినప్పటికీ లాజిస్టిక్ సంబంధించి తీసుకొచ్చి మనం దాన్ని కాపాడుకోగలిగాం. కానీ అక్కడ మనం ఏం చేసామంటే ఉద్యోగ అవకాశాలు కల్పించాం, ఆ వ్యవస్థను కోల్పోకుండా చేశాం. కానీ ఎప్పుడైతే ఇప్పుడు ఏఐ వస్తున్నదో మన మిత్రులు చెప్పినట్టుగా, అంటే దీనికి సంబంధించిన మన ఉదయకాంత్ గారు చెప్పినట్టుగా కాదు, ఉదయకాంత్ గారు చెప్పింది వేరే. ఉదయకాంత్ గారు ఏమంటానంటే కాకపోతే మనం కాస్ట్ కటింగ్లో మనం లాభపడుతుండవచ్చు, కానీ మానవాళికి సంబంధించిన మాత్రం ప్రమాదం అట్లనే ఉంది కదా. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ఖచ్చితంగా అండి, ఇందాక శివశంకర్ గారు చెప్పినట్టు మనం టెక్నాలజీని యాక్సెప్ట్ చేయాల్సిందే అండి. ఎందుకంటే ఇప్పుడు ఏ రంగంలో కానీ టెక్నాలజీ అనేది, ఇప్పుడు ఒక మనిషి ఒక గంటలు చేసే పని టెక్నాలజీ అనేది 5 నిమిషాలు అయిపోగొట్టేస్తుంది. ఇప్పుడు 10 లక్షల రూపాయలు మనం చేతి ద్వారా కౌంటింగ్ చేస్తే ఎంత టైం పడుతుంది, మిషన్ లో పెడితే ఎంత టైంలో మనం కౌంటింగ్ చేయగలుగుతాం. అందులో మిషన్ దొంగనట్టు కూడా పట్టుకుంటుంది. అట్లా టెక్నాలజీని యాక్సెప్ట్ చేయాలి. కానీ దాని ద్వారా ఎంత, ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఇంటర్నెట్ ఉందండి, ఇంటర్నెట్ ద్వారానే మనం అంత ఫిజికల్ గా ఒక స్టూడియోలో కలవకుండా డిజిటల్ గానే మనం అంతా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ఇదే ఇంటర్నెట్ ద్వారా ఎన్ని అక్రమాలు జరగట్లేదండి. అలాంటి వాటిపై దృష్టి పెట్టాలండి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వైద్య రంగంలో ఈ ఏఐ అనేది ఎంత అంటే డాక్టర్లకు కూడా, ఈవెన్ డాక్టర్లు కూడా ఇబ్బంది కలిగించే పరిణామం ఉందండి. ఫర్ సపోజ్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కానీ, ఒక చదువుకున్న వ్యక్తి కానీ ఏం చేస్తున్నాడంటే అతనుకున్న సిమ్టమ్స్ కానీ, అతనుకున్న రోగాలు కానీ చాట్ జీపీటీలో అతను చాటింగ్ చేస్తున్నాడు. సో చాట్ జీపీటీ ఏం చేస్తుంది, తనకున్న విచక్షణ, తనకున్న పరిజ్ఞానంలో అదొక మెడిసిన్ సజెస్ట్ చేస్తుంది. సో ఆ మెడిసిన్ అనేది నువ్వు డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళినావు అనుకోండి, వాళ్ళు ఇయ్యరు. ఎందుకంటే కొన్ని సైకోథెరపీ కానీ, న్యూరాలజికల్ డిజార్డర్ ఉన్న వాటికి వాళ్ళు మెడికల్ షాప్ వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చాట్ జీపీ ద్వారా ఇచ్చింది వాళ్ళు ఇవ్వరు. సో ఈ పేషెంట్లు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి, సార్ చాట్ జీపీటీ నాకు సజెస్ట్ చేసింది, మీరు ప్రిస్క్రిప్షన్ మీద రాసి ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇది మనం దుష్పరిణామం కిందనే మనం చూడాలి. ఇలాంటి వాటిని మనం అలో చేయకూడదు. ఇదే విషయంపై మనం మరొకసారి ఉదయకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. ఉదయకాంత్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒక విషయంలో ఏఐ మంచి పనియే చేస్తుందని అనుకుందాం, మంచి పని, దానికి అందరూ అంగీకరిద్దాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా ఏదైతే వైద్య రంగంలో కొన్ని దుష్పరిణామాలు కూడా ఉన్నాయి. అంటే చాట్ జీపీటీ ఏదైతే చెప్తున్నారో, చాట్ జీపీటీ ద్వారా ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు వైద్యులు ఎవరైతే మెడిసిన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళు దాన్ని నిరాకరిస్తున్నారు. అప్పుడు హ్యూమన్ బీయింగ్ అవసరమే ఉంటుంది. కాకపోతే ఇంకోటి ఏంటంటే దీని ద్వారా, ఏఐ ద్వారా సైబర్ నేరాలు ఎక్కువ అవకాశం ఉన్నాయి. దాన్ని వారికి సంబంధించిన కంట్రోల్ చేసే అవకాశం కూడా మ్యాక్సిమం ఉన్నది. కానీ ఎప్పుడెప్పుడైతే ఏఐ మ్యాక్సిమం ఫోర్స్గా తీసుకొచ్చి పెడుతున్నారో, అలాగే సైబర్ నేరగాళ్ళు దానికి ఇంకా ఒక ఎత్తు ముంగటేసి వారు ఇంకా కొంచెం
ఏమంటారు దాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. ఈ విషయంపై మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలని యాజ్ అడ్వకేట్గా మీరేమంటారండి? సైబర్ నేరగాళ్ళని మీరే చెప్తున్నారు. సైబర్లలో నేరం జరుగుతుందని చెప్పి మీకు తెలుసు, మీకు తెలిసినట్టుగానే అందరికి తెలుసు. సైబర్ క్రైమ్స్ జరుగుతున్నప్పుడు అన్నట్టుగా తెలిసినప్పుడు వై డోంట్ యు టేక్ యువర్ ఓన్ ప్రికాషన్స్? అది తప్పని చెప్పి నువ్వు తెలిసిన తర్వాత దాన్ని వేలు పెట్టి గెలుపుకోవడం ఎందుకు? సరే, ఒక సామాన్యమైన వ్యక్తి గురించి చెప్తున్నాను. అతనికి ఏమీ తెలియదు. ఈరోజు అతను ఒక ఫోన్ వాడుతున్నారు, ఒకరు వచ్చి ఓపీడీ చెప్పండి, మీకు సంబంధించిన లింక్స్ చెప్పండి అంటే ఒక సామాన్యమైన లేడీ, మా ఇంట్లోనే అనుకుందాం, మా ఇంట్లోకి దే డోంట్ హ్యావ్ ఎ దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ దీస్ ఆల్ ది సైంటిఫిక్ వాట్ ఎవర్ ద డెవలప్మెంట్స్ హ్యాడ్ ఇన్ అవర్ వాట్ ఇస్ దట్ ప్రస్తుతం ఉన్న సమాజంలో. ఆ సమాజంలో ఉన్నప్పుడు నా మిస్సెసే అనుకుండే మొన్న ఒక 10,000 రూపాయలు కోల్పోయింది. అప్పుడు నేను ఆమెను పట్టుకోలేను కదా. మీకు ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా. యా ప్లీజ్ అడగండి సార్. మీరు నాకు ఫోన్ చేయండి, మీరు ఇప్పుడు నాకు ఫోన్ చేయండి, మీ ఫోన్ నుంచి ఇంకో ఫోన్ నుంచి నాకు ఫోన్ చేయండి, మీ కాలర్ ట్యూన్ ఏం చెప్తుందో వినండి. సార్ కాలర్ ట్యూన్ అనేది ఇప్పుడు వచ్చింది సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. కాకపోతే ఏంటంటే ఒక కామన్ పీపుల్ అర్థం చేస్తారు. రమాకాంత్ గారు ఒక సామాన్యమైన వ్యక్తి గురించి అంటున్నారండి, నేను నిపుణుల గురించి అంటలేను. దీనికి సంబంధించిన శివశంకర్ గారు మంచి సమాధానం ఇస్తారు కానీ అతను హీఈస్ రేజింగ్ ఏ ఫింగర్ ఆల్సో. సో అట్ ద సేమ్ టైం నాకు ఒక కంక్లూడ్గా చెప్పండి సార్, సైబర్ నేరగాళ్ళను ఆపడానికి మనం ఏఐ ఇంటెలిజెన్స్ ద్వారా ఎంతవరకు వెళ్ళవచ్చు? మీ ఫోన్ ఎత్తగానే మీరు ఫోన్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఐబీఆర్ చెప్తున్న సైబర్ నేరాలు మీకు ఎక్కువ అయిపోతున్నారు, మీరు మీ జాగ్రత్తగా ఉండండి, మీ డబ్బు జాగ్రత్త పెట్టుకోండి, ఎటువంటి కాల్స్ నమ్మకండి అని చెప్పేసి మీరు ఫోన్ రింగ్ కాకముందే, అది రింగ్ టోన్ కంటే ముందు అదే మీకు చెప్తా ఉన్నది. ఇంకా మీకు ప్రికాషనరీ కింద స్టేట్ గవర్నమెంట్, పోలీసు, ఇంటెలిజెన్స్ అన్ని కూడా బాగానే పని చేస్తా ఉన్నాయి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు నమ్మి మళ్ళీ అన్ని తెలిసినాక పోయి మోసపోతా ఉంటే అది మన కర్మ కాకపోతే మరేమంటాం? సార్ ఒక విషయం ఏంటంటే, ఒక సామాన్యమైన వ్యక్తి మెయిల్ పంపించినప్పుడు, ఆ మెయిల్ పంపించిన ఆ ఫోన్ వచ్చినప్పుడు కూడా ఇవన్నీ చూసి భరించలేకపోతున్నాం సార్. ఒక్కసారిగా ఇదైతే వాళ్ళ మెసేజెస్ అయితే ఇస్తున్నారో ప్రతిసారి ఇస్తున్నారు, నేరాలు కూడా అలాగే ఇంకా ఎక్కువ శాతం అయితేనే ఉన్నాయి. ఎక్కడ కూడా ఆపలేదండి, ఎక్కడ కూడా ఆగడం లేదు. నేను ఒక విషయం చెప్తాను సార్, మీరు ఇంత తెలుసు, మీరు మంచి మిత్రుడు, మిమ్మల్ని పరిచయం చేసిన ప్రశ్న నాకు మంచి మిత్రుడే. ఓ 10,000 ఏమంటే ఎవడు ఇయ్యడు, ఎవరినో నమ్మేసి డబ్బులు పెట్టమంటేనే పెడతారు. అత్యాశకు పోయిన తర్వాత డబ్బులు పెట్టిన తర్వాత మోసపోతే ఏమైతే సార్? అత్యాశకు ఒక సామాన్యమైన వ్యక్తి అత్యాశకు పోడు సార్. తనకు వచ్చిన జీవనోపాధి ఏదైతే వస్తుందో దినం మొత్తం కష్టార్జితం మాత్రమే ఆధారపడ్డారు. దీని మీద శివశంకర్ గారు మీరేమంటారండి? మన ఉదయకాంత్ గారు చాలా అంటే ఎంత ఈజీగా చెప్పేస్తున్నారంటే వీ కెన్ హ్యాండిల్ ది సిచ్యువేషన్స్ అని చెప్తున్నారు. శివశంకర్ గారు మీరేమంటారండి ఈ విషయంలో? చెప్తే విన్నప్పుడు సామెత ఉంది కదా, చెప్తే వినప్పుడు తిడంగా చూడాలంటున్నారు మన అడ్వకేట్ గారు. అది కాదండి, మనము ఒక 50 కోట్ల మంది గురించి ఆలోచిద్దామండి. 1 crore మెంబర్స్ అంతా లేమ్ కాదండి, 50 crores మంది మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి మాక్సిమం రేషియో చెప్తున్నాను, ఇన్ ద సెన్స్ రేషియో వాళ్ళకి ఎంత ఆ ట్యూన్ లాగా చూడరు. మీరు ఇప్పుడు చెప్పే కాలర్ ట్యూన్ ది అదేదో జస్ట్ పాట లాగా వింటుంటారు, ఏదో హైపోతలు ఉండేసి. అందుకోసమే ఇప్పుడు ఒక ఊరుందండి ఇక్కడ దీనికి సంబంధించిన సైబర్ క్రైమ్ చేసే వాళ్ళది కుటీర పరిశ్రమ ఎట్లుందో అట్లా ఒక ఊరికి ఊరుంది. సైబర్ క్రైమ్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుంటారు. ఇంకెక్కడండి దానిలో వాడు రిమోట్లీ ఎక్కడో ఉంటాడు, ఒక చిన్న గుడిసెలో ఉంటాడు, ఒక కంప్యూటర్ పెట్టుకుంటాడు, కాఫీ పెట్టుకుంటాడు, పెట్టుకొనేసి ఇప్పుడే ఏఐకే కమాండ్ ఇస్తారండి. ఇప్పుడు ఏది దీనిలో వస్తుంది, మన టికెట్ బుక్ చేసేటప్పుడు మీరు చూడండి, ఐ ఆమ్ నాట్ ఏ రోబోట్ అని వస్తుంది, గమనించారండి? ఇప్పుడు ఈ దీనికి సంబంధించిన ఏఐది అది సొంతగా ప్రోగ్రామ్ చేసుకుంటది. నేను ఏఐని నేను మనిషినే అని చెప్పేసి చెప్పుకుంటదండి. ఇప్పుడు మనము ఆ కమాండ్ జిగ్ జాగ్ కర్సీ లెటర్స్ ఉంటాయి కదా, అది క్లిక్ చేసినాకనే మనకి బుకింగ్ కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఉంటుంటాయి కదా, ఏఐ ప్రోగ్రామింగ్ తోని కూడా సొంతగా చేసుకుంటది. అంటే ఏమంటున్నట్టే విరుగుట కోసమే కానీ ఏంటంటే దాన్ని ఎట్లా వాడాలో మనమే కాదండి. మన రాజ్యాంగంలో రాసుకున్నాం 511 సెక్షన్లు, ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ లో కూడా వచ్చాయి. దేనికోసం మనం మంచిగా బతకాలి, దీనికోసం ఒక కట్టుదిట్టమైన చేసుకోవాలి. కొత్తగా వచ్చేది మన బియాండ్ మై లిమిట్స్ వస్తాయి, మన చేతులకి వెళ్ళిపోతాయి. దీనిలో మంచి అయితే ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. దీన్ని నేను ఏమంటున్నానంటే మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రోటోకాల్ వైజ్ గా ఒక రెగ్యులారిటీ కమిషన్ వేసి ఏఐని ఎంత వాడాలి, ఉద్యోగాలను ఎట్లా కాపాడుకోవాలి, దీనిలో ఎంత రేషియో ఏం వాడాలి అన్ని చేసి కూడా మనం రోబోలకు అయితే అటాచ్ చేసి పెట్టాం కదండి. మనకైతే వేరే ప్రపంచం అయితే ప్రైజ్ ఇవ్వడానికి లేదు. అందరం వచ్చాము, మంచి పని చేసుకున్నాము, టైం వచ్చినప్పుడు గంట కూడా వెళ్ళిపోవాలి, అంతే కదండి. అంటే దీనిలో మనం రోబోకి ఎందుకు అంతగా ప్రిఫరెన్స్ ఇచ్చేసి చేతికి ఎందుకు ఇవ్వాలంటున్నా, దానికి వాడతాం. మీరు అన్నట్టు మెడికల్ లో వాడతాము, మెకానికల్ లో వాడతాము, ఏరోనాటికల్ లో వాడతాం, అన్నిటిని వాడతాం. కానీ అప్ టు విచ్ ఎక్స్టెంట్, ఎంత ఎక్స్టెంట్ వాడదాం మనం?
అనేది దీని ప్రశ్న అండి. ఎస్, ఇదే విషయంలో కూడా చాలా క్లియర్ గా బిల్ గేట్స్ అయినా కానీ ఒసామా కానీ ఒబామా గారు ఇదే విషయం మీరు చెప్పారు. ఇంకొక చాలా ఎస్ సార్, సేమ్ విషయంలో కూడా మనకు ఇప్పుడు మన శివశంకర్ గారు చెప్పినట్టుగా దీని విషయంలో కూడా ఇప్పుడు ఎలన్ మస్క్ కూడా ఇదే విషయం చెప్పారు. ఏంటంటే నిన్న ఏదైతే జరిగిందో మ్యాక్సిమం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి వెళ్ళి మన విద్యార్థులు మన సంతతికి భారతదేశానికి సంబంధించిన కొంతమంది విద్యార్థులను ఎప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళి తొలగించబడ్డారో ఉద్యోగాలు కూడా కోల్పోతున్నారు. ఈ విషయంలో కూడా ఎలన్ మస్క్ కూడా ఒక హెచ్చరించారు. ఎవరికి? డొనాల్డ్ ట్రంప్కు. మీరు ఇలా ఇంత కఠినమైన అమలు చేయకండి, దీని ద్వారా మనకు సంబంధించిన మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అని. ఈ విషయంపై ప్రస్తుతం మనం చూసినట్టయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు కూడా ఈ కృత్రిమ మేధ ఏదైతే ఉన్నదో ఆధారపడి ఉన్నది వాస్తవమే, కానీ దీని ద్వారా ఏదైతే ఉన్నదో వాస్తవానికి మానవాళి మీద దెబ్బ పడుతుంది అనేది మాత్రమే ఉన్నది. దీని మీద ఒకసారి మీరు మరొకసారి రవికాంత్ గారు, మన ఉదయకాంత్ గారు మరొకసారి ఆలోచించి మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఇది మన ఉపయోగకరమే, కాకపోతే ఒక ఎక్స్టెంట్ మాత్రం దీనికి ఉండాలని మన శివశంకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. దీని విషయంలో మీరు ఏమంటారండి ఉదయకాంత్ గారు? ఎక్స్టెంట్ డిసైడ్ చేయాల్సింది ఈ రోజు అంటే ఏదున్నా కూడా సార్ పొలిటికల్ అథారిటీస్, గవర్నమెంట్ ఓకే టు వాట్ ఎక్స్టెంట్ ఏది యూజ్ చేయాలి ఏం యూజ్ చేయదనేది కరెక్టే. కానీ ఎక్కడ దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తారు, ఎక్కడ బ్యాన్ చేస్తారంటే ఎక్కడైతే అది అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందా, లేదంటే కనుక దీనివల్ల సమాజానికి ఏదైనా హాని కలుగుతుందా, లేదంటే కనుక ఇండియన్ ఎకానమీకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా, ఈ పారామీటర్సే చూస్తారు. కానీ మామూలుగా అయితే మనిషి ఉద్యోగాలు కోల్పోతారు, లేదంటే కనుక ఇంకోటి. ఇప్పుడు మీరు ఇదివరకు మాట్లాడుతున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నాము, పోస్ట్ ఆఫీస్ అనేది ఉండేది. ఇదివరకు పోస్ట్ ఆఫీస్ ఒక ఉత్తరం రాస్తే అది 4 రోజుల తర్వాత చేరుకుంటుంది. అదే మెసేజ్ ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనము అమెరికా కూడా పంపిస్తా ఉన్నాము. మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు? దీన్ని ప్రిఫర్ చేస్తారా, దాన్ని ప్రిఫర్ చేస్తారా? దీన్నే టెక్నాలజీనే ప్రిఫర్ చేస్తాము, ఇంటర్నెట్ ని ప్రిఫర్ చేస్తాం. కానీ ఇంటర్నెట్ ప్రిఫర్ చేయడం వల్ల ఇమీడియట్ గా అయిపోతుంది, ట్రాన్స్మిట్ అవుతుంది. స్టేట్ కు రెవెన్యూ ఇంటర్నెట్ ద్వారా కూడా వస్తుంది, స్టేట్ కు రెవెన్యూ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా వస్తుంది. ఏ రెవెన్యూ ఎక్కడ ఎక్కువ వస్తుంది అండ్ ఏ రెవెన్యూ ఎంత వస్తుంది, వాల్యూమ్ ఆఫ్ యూసేజ్ ఎంత ఉంటుంది, వాల్యూమ్ ఆఫ్ యూసేజ్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంత ఉంటుంది, ఇంటర్నెట్ లో ఎంత ఉంటుంది, దీన్ని ఎక్కువ ఎంతమంది ప్రిఫర్ చేస్తారు. ఇదివరకు లెటర్ రాయమంటే కూడా రాయకపోయేటోడు, ఎందుకంటే అంత పెద్ద ఉత్తరం రాయాలి, పోస్ట్ ఆఫీస్ పోయి పోస్ట్ చేయాలి. కానీ ఇప్పుడు పని లేకపోయినా మొబైల్ ఫోన్ పట్టుకొని చాటింగ్ చేసుకుంటే టైం స్పెండ్ చేస్తున్నారు. దానివల్ల ఇంటర్నెట్ కన్జ్యూమ్ అవుతుంది, దాని తర్వాత స్టేట్ కు రెవెన్యూ వస్తుంది, నెట్ ఇది మన ఎయిర్టెల్ సర్వీసెస్ ఏవైతే టెలికాం సర్వీసెస్ అన్నిటికి కూడా బిజినెస్ అయితే ఉన్నది. ఏదున్నా కూడా అంటే ఎనీ పొలిటికల్ అథారిటీస్ లేదంటే కనుక గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే ఎకానమీని బేస్ చేసుకుని నిర్ణయం తీసుకుంటారు. కానీ వాళ్ళకంత సామాజిక స్పృహ ఇప్పుడున్న సిస్టంలో అయితే 100% లేదు. ఇంకా అది రూల్డ్ అవుట్. పోను అసలు నన్ను అడిగితే ఈ పొలిటికల్ సిస్టమ్ కూడా కొలాప్స్ చేసేసి నిజంగా మొత్తం అంత టెక్నాలజీలోకి వచ్చింది అనుకోండి, ఈ కరప్షన్ ప్రాక్టీస్ కూడా మొత్తం తగ్గిపోతుంది సార్. ఓకే, ఇది చాలా పెద్ద మాట అన్నారు మీరు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే మాత్రం ఒకసారి ఈ పొలిటికల్ ఎవరన్నా ఈ డిబేట్ సంబంధించిన ఎవరైనా పొలిటికల్ లీడర్స్ ఉంటే మాత్రం మీ ఒక్కసారిగా మీ మీద పడతారు అందరూ. కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడే వంశీధర్ గారు ప్రస్తుతం ఏదైతున్నదో ఈవీఎం ద్వారానే మనం ఇప్పుడు ఎంత నష్టపోతున్నామో, ఎంత దానికి సంబంధించిన ఎవరెవరు లాభపడుతున్నారు. నేను చెప్తున్నాను, ఒక చిన్న టెక్నాలజీ చెప్తున్నాను. ఆ టెక్నాలజీ ప్రకారం మనం ఎంతవరకు విమర్శలు వస్తున్నాయో అది చెప్తున్నాం. ఈ విషయంపై వంశీధర్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ప్రతి వ్యవస్థలో ప్రతి సంస్థలో దానికి అంటే దాని కోతలు ఉన్నారు. కాస్ట్ కటింగ్ ద్వారా మనకు పోతూనే ఉన్నాయి. ఇప్పుడు రెస్టారెంట్స్లలో కూడా ఎక్కువ శాతం మీరు చూస్తే రోబోటిక్ సిస్టమ్ వస్తున్నది. ఆ రోబోటిక్ సిస్టమ్ ద్వారా ఏదైతే ఉన్నారో మన దేశానికి సంబంధించే చెప్దాం, మనం వేరే దేశాల మీద కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాగే రోబోటిక్ ద్వారా వచ్చిన తర్వాత అనేక మంది విద్యార్థులు, అనేక మంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు కోల్పోతున్నారు. నాకు చాలా విషయం బాధ అనిపించింది ఏంటంటే చాలామంది నా చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరైతే బయటి నుంచి వస్తారో వాళ్ళు హాస్టల్స్లలో ఉంటుకుంటూ ప్రైవేట్గా పార్ట్ టైం జాబ్స్ చేస్తారు. హోటల్స్లలో సర్వర్ గారు, లేకపోతే ఈ మన ఫంక్షన్ హాల్స్లలో బేరర్స్ గారు, పార్టీ వైజ్గా వాళ్ళు పనిచేస్తూ తన కుటుంబాలకు సంబంధించిన ఆదుకుంటారు. ఈ విషయంలో ఈరోజు ఈ రోబోటిక్ సిస్టమ్ రావడం వల్ల మ్యాక్సిమం ఇప్పుడు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాలలో ఎక్కువ శాతం వీళ్ళు ఇదే యూజ్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఎలా దీన్ని వర్ణిస్తారండి వంశీధర్ గారు? ఇందాక మనం అనుకునే ఈ రోబోటిక్ టెక్నాలజీ అంటే రావాలంటే ఇప్పుడు మన ట్రాఫిక్ లో కూడా చాలా వరకు సిస్టమ్ అవన్నీ అదే వాడుతున్నారండి. సో దాని ద్వారా అక్కడ ఉండే పోలీసు ఉండడు, అతను ఇంకో దగ్గరికి విధులకు వెళ్తాడు.
అంతే తప్ప ఇప్పుడు మొత్తం పోలీసే లేకుండా చేస్తా అంటే అది ఒక్కొక్కసారి సిగ్నల్ ఉండదు, పని చేయదు, వర్షం పడితే బ్యాటరీస్ అవి పని చేయవు. అలాంటప్పుడు మళ్ళీ మనకు అక్కడ పోలీసే కావాలండి, ట్రాఫిక్ కానిస్టేబులే కావాలి కదండి. అలాంటి సందర్భాల్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలని ఆలోచన చేయాలండి, అంతే అది. యా ఓకే, ఒకసారి శివశంకర్ గారు ఈ విషయంపై మీరేమంటారండి, మీ అభిప్రాయం ఏంటండి? సార్ దీనిలో మనకి అన్ని దేశాల మధ్యలో ఏమైనా ఇష్యూస్ వస్తే యుఎన్ ఉంటుందండి. గాట్ ఇట్. మిగతాది ఏంటంటే మెడికల్ కి సంబంధించిన ఏమైనా ఇష్యూ వస్తే వరల్డ్ మన WHO వాళ్ళు ఉంటారు, రైట్. ఎంబసీకి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఉంటారు. ఈ టెక్నాలజీకి సంబంధించిన మంచి చెడు ఏం జరుగుతుంది ఏం జరగద్దు అని చెప్పడానికి ఇప్పటివరకు ఏమన్నా అన్ని దేశాలకు సంబంధించింది ఏమైనా పెట్టుకున్నామా? పెట్టుకోలేదు, ఇంకా లేదు కదా. డిబేట్ లో కూర్చున్నాము, 4 మాటలు మాట్లాడుకుంటాము, రాలేదు. ఎందుకు రావద్దు? అన్నిటికన్నా ప్రమాదకరమైనది ఇదే, మిగతా అదేం కాదండి. ఇప్పుడు కరోనా వచ్చిందంటే మనం ఇంట్లో కూర్చున్నాం, సో ఎనఫ్ లోపలికి వచ్చినాం, ఏమైనా ఉంటే మెడిసిన్స్ చేసుకున్నాం. కానీ ఇది మన ఇంట్లోకి వెళ్ళి బయటికి తీసుకొస్తుంది ఈ టెక్నాలజీ. చూడండి, రోబోకి ఒక కమాండ్ ఇచ్చేసి పంపిస్తే ఆ టార్గెట్, జియో లొకేషన్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఇస్తే అది ఏం పని చేసుకురావాలో అది వస్తుంటది. ఈ ఎక్స్టెండ్ ని ఖచ్చితంగా ఆపాలండి. దీనికి సంబంధించింది అన్ని దేశాల వాళ్ళు కలిపేసి WHO లాగానే దీనికి ఒక యునైటెడ్ గా పెట్టేసుకొని దేశాలకు సంబంధించిన ఒక ప్రతినిధిని పెట్టుకొని, ఇప్పుడు మిగతా దీనిలోకి వెళ్తారు కదా ఫారెన్ సర్వీసెస్ లో వెళ్ళినట్టు ఒకటి పెట్టేసుకొని మంచిది చెడేదని ఎప్పటికప్పుడే పర్సు చేయాలి. మినిట్ టు మినిట్ కూడా పర్సు చేయాలి. అంత డేంజర్ అండి ఇది. కరోనా అన్నిటికన్నా డేంజర్. టెక్నాలజీ పెరిగింది, ఐ సెల్యూట్, ఐ వెల్కమ్. కానీ దీనిలో మంచి చెడేదని 2 యాంగిల్స్ నుంచి చూస్తేనే పని అవుతుంది. ఇదే విషయంపై ఒకసారి మనం మరొకసారిగా ఉదయకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. ఉదయకాంత్ గారు ప్రస్తుతం అయితే మన మిత్రులు చెప్పారు, ఒక ఎక్స్టెంట్ వరకు అయితే దానికి మనం స్వాగతిస్తాం, కాకపోతే ఎక్స్టెంట్ దాటి తర్వాత అది మనకు ప్రమాదకరమే అని చెప్తున్నారు. ఈ విషయంపై లాస్ట్గా కంక్లూడ్గా మీరేమంటారండి? ప్రమాదకరము ఉన్నది అన్నప్పుడు ఎవరైనా దాన్ని రెస్ట్రిక్ట్ చేసేస్తారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఏదైతే ప్రమాదకరం ఏదంటే ఇంకా రోబో సినిమాల రోబో లెక్క ఉంటే కనుక అది ప్రమాదకరం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ప్రతిది కూడా సిస్టమేటిక్ నే జరిగిపోతుంది. ఇదివరకు మన డాక్టర్ గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే ChatGPTలో ఒక క్వశ్చన్ అడుగుతుంది, దాని ఒక ఆన్సర్ చెప్తుంది, నాకు జలుబుకి ఏం టాబ్లెట్ వేసుకోవాలంటే చెప్తుంది, తీసుకుపోయి అదే టాబ్లెట్ మెడికల్ షాప్కి వెళ్ళి కొనుక్కుంటారు. టు దట్ ఎక్స్టెంట్ ఓకే. కానీ ఏదైనా సజెసివ్ మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయి అటువంటిది కనుక ChatGPT సజెస్ట్ చేసింది అనుకోండి, అది మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ లో వాళ్ళు ఇవ్వనప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు. సో అంటే దేర్ ఇస్ లిమిటేషన్, ఎవరికి టు వాట్ ఎక్స్టెంట్ దేన్ని వాడుకోవాలనేది వాడుకుంటారు. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా అంటే నిజంగానే ఒక సివియర్ డిసీజ్ వచ్చింది, దానికి ఏంటి పరిష్కారం అనేది ఫస్ట్ ఆబ్వియస్లీ నేను నెట్లో కొడతాను, ChatGPTని అడుగుతాను కావచ్చు. అడిగినప్పుడు నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇచ్చినప్పుడు నేను ఇమీడియట్ గా గోలి కొనుక్కుంటా. ఆ 2 రోజులకు 3 రోజులు తగ్గకపోతే 3rd డే 4th డే ఖచ్చితంగా నేను డాక్టర్ని అప్రోచ్ అవుతా. టు దట్ ఎక్స్టెంట్ అయితే నా టైం సేవ్ అవుతుంది అండ్ నాకు కావాల్సిన మెడిసిన్ నాకు దొరుకుతుంది, నేను హీల్ అయిపోతున్నా. కాదని చెప్పి నేను డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ ఫస్ట్ ఏం చేస్తాడు, పాపం అయ్యో వచ్చిండని చెప్పేసి గోలిచ్చి పంపిస్తాడా? 4 పరీక్షలు రాస్తాడు, 4 టెస్టులు రాసిన తర్వాత ఆయన కావాల్సిన డబ్బులు ఆయన జేబులోకి వచ్చిన తర్వాత మొత్తం ఆయన టార్గెట్ అంతా నిండిన తర్వాత ఇంకో గోల్ రాసి పంపిస్తారు. ఇంకో 4 రోజుల తర్వాత ఇది చేస్తాను. అంటే ఉమెన్ టెండెన్సీ చెప్తాను, నేను డాక్టర్ గారిని ఏమి ఇదానికి లేదు. బట్ ఇన్ జనరల్ గా ఏం జరుగుతుందంటే వాడికి జలుబు అని చెప్పిపోతే ఉన్న బాడీ చెకప్ అంతా రాస్తారు, దానికి ఒక 5,000-10,000 మెడికల్ టెస్ట్లే అవుతాయి. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సొసైటీలో వాళ్ళ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఎక్కడ ఫుల్ఫిల్ చేసుకుంటారు. కానీ ఒకవేళ నిజంగానే బియాండ్ దట్ పోయింది, వాడి హెల్త్ క్యూర్ అవుతుంది అంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఇంకా ఖచ్చితంగా 10,000కు 15,000 ఇంకా దాన్ని దొబ్బించుకోవడానికి ప్రిపేర్ అయిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాదు. కానీ ఇంకొక ఆప్షన్ లేదు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్ని అప్రోచ్ అవుతారు. ఆప్షన్స్ ఉందనుకుంటే కనుక టెక్నాలజీని వాడుకొని కావాల్సిన మెడిసిన్ కొనుక్కుంటారు. ఈవెన్ మాకు లీగల్ సిస్టమ్ లో కూడా అంతే ఉంటుంది. ఒక డ్రాఫ్ట్ చేసుకోవాలనుకుంటే ఒక సీనియర్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళాలన్నా, లేదంటే కనుక ఒక క్లర్క్ దగ్గర వెళ్ళి కూర్చొని రాసుకోవాలంటే వాడు 2,000-3,000 ఛార్జ్ చేస్తారు. దానికంటే మేము టెక్నాలజీని వాడుకున్నాం అనుకోండి ఫ్రీగా అయిపోతుంది. మేము దేన్ని ప్రిఫర్ చేస్తాం? టెక్నాలజీని ప్రిఫర్ చేస్తాం. ఒక క్లర్క్ దగ్గర కూర్చొని రాసుకోవడానికి ప్రిఫర్ చేస్తామా? జూనియర్ అడ్వకేట్ ఉంటాడు, సీనియర్ దగ్గర పోయి తెలుసుకోవడానికి ప్రిఫర్ చేస్తాడు, టెక్నాలజీ ప్రిఫర్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏదైతే టెక్నాలజీ ద్వారా నీకు ఏదైతే అందుతుందో అది పుచ్చుకోండి. దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి మళ్ళీ మాకు సీనియర్స్ జూనియర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు, మేము మా సీనియర్ అడ్వైస్ తీసుకొని మేము ముందుకు వెళ్తూ ఉంటాం. అంటే దేర్ ఆర్ డిఫరెంట్ పారామీటర్స్, ఈవెన్ మెడికల్ కావచ్చు, లేకపోతే లీగల్ కావచ్చు, లేదంటే ఇదివరకు మన మిత్రులు మాట్లాడినట్టుగా ఏదో ఆటోమొబైల్ ఇండస్ట్రీ గురించి మాట్లాడినారు, ఏరోప్లేన్ నుంచి గుండు సూది నుంచి ఏరోప్లేన్ దాకా టెక్నాలజీ అవసరం అని చెప్పి 100% టెక్నాలజీ అవసరమే. వేర్ వీ కెన్ సేవ్ అవర్ టైమ్, సేవ్ అవర్ ఎనర్జీ, సేవ్ అవర్ మనీ అన్నప్పుడు ఆబ్వియస్లీ టెక్నాలజీని వాడుకోవాలి. కానీ టెక్నాలజీ హాని చేస్తుంది అన్నప్పుడు
దెర్ ఇస్ నో పాయింట్ దట్ దాని జోలి పోకపోవడమే మంచిది. రోబోని తయారు చేసేసి రోబో అది సినిమాలో మన రజనీకాంత్ సినిమా చూసినట్టు అటువంటి రోబోలు ఏం అక్కర్లేదు. బట్ మినిమం రిక్వైర్మెంట్ ఉండే టెక్నాలజీని మనం వాడుకుంటే తప్పైతే ఏం లేదని నేను అనుకుంటా. ఇంకోటి మనం అనుకుంటే ఏదో సామాజిక స్పృహ ఉన్నది, సమాజం పట్ల మనకు స్పృహ ఉన్నది, ఎంప్లాయ్మెంట్ అంతా ఇది కొలాప్స్ అయిపోతుంది. ఎవరు కూడా కొలాప్స్ అయిపోయే ముందు వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళ బడ్జెట్ వాళ్ళ ప్యాకెట్ వాడు చూసుకుంటాడు. 10,000 ఇచ్చే కాడ నాకు 2,000 పని అయిపోతుంది అంటే 2,000 స్పెండ్ చేస్తాడు కానీ 10,000 ఉట్టిపోయి అని ఎవరు స్పెండ్ చేయరు కదా. ఇది మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది, సమాజం మీద మనకి ఎంతో స్పృహ ఉన్నట్టుగా మనం మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ మనమే యూజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, ఆబ్వియస్లీ మనకి ఏదైతే కాస్ట్ కట్ అవుతుందో దాన్నే వాడుకుంటాం. కానీ నలుగురు పాపం అయ్యో పాపం మన ఎంప్లాయ్కి నా దగ్గర పనిచేస్తానికి ఉద్యోగం లేకుండా పోతుందని చెప్పి వాళ్ళకి నెలకు ₹1,00,000 జీతం ఇచ్చి పెట్టుకోను కదా. 10,000 నాకు టెక్నాలజీతో నా పని అయితే నేను దాన్ని చూసుకుంటాను కానీ ₹1,00,000 జీతం ఇచ్చేసి ఎందుకు పెట్టుకుంటాను? సిస్టమ్ అంతే అయిపోతుంది. ఇట్స్ ఓన్లీ వన్ థింగ్ అండి, మనం మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది. బట్ వెన్ వీ కమ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఆఫ్ ద థింగ్స్ డెఫినెట్లీ వీ విల్ లుక్ అవుట్ అవర్ బెనిఫిట్స్. అండ్ మనకి ఎంత క్విక్ గా పని అయితే చూసుకుంటాము, ఎంత అంటే క్వాలిటీ వర్క్ మనము పొందుతున్నాం అనేది కూడా అది కూడా చూసుకుంటాం కదా. సో ఇట్స్ ఆల్ లైక్ అంటే వీ షుడ్ అప్రిషియేట్ సమ్ థింగ్స్ అండ్ సమ్ థింగ్స్ ఇది వరకు మన పెద్దలు చెప్పినట్టుగా హానికరమైన ఉంటే కనుక దాన్ని టోటల్ కొలాప్స్ అంటే ఎంటర్టైన్ చేయకపోతే మంచిది సార్. Yes sir, definitely we have to appreciate the going whatever it may be the in artificial intelligence we have to appreciate the process. And moreover ఒకసారి శివశంకర్ గారి దగ్గరికి వెళ్దాం. శివశంకర్ గారు కంక్లూడ్గా ప్రస్తుతం ఏదైతే ఉందో డిఫెన్స్లో కానీ అగ్రికల్చరల్లో కానీ మెడికల్లో కానీ అలాగే వైద్య విధానం విద్యార్థి లోకంలో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉన్నదో మనం ఇన్వెంట్ చేస్తున్నామో అది మంచిదే పరిణామం. కాకపోతే అది డిఫెన్స్లో అగ్రికల్చరల్ ఇండస్ట్రీలో చాలా వరకు ఉపయోగిస్తే బాగుంటుందని, తద్వారా మనకు సంబంధించిన మనం కృత్రిమ ఏదైతే మనం చేస్తున్నామో మేధా అని చెప్తుంటున్నామో ఇజ్రాయిల్ బ్రహ్మాండంగా దీన్ని వాడుకొని ఒక బ్రహ్మాండంగా అక్కడ అగ్రికల్చరల్లో చాలా పెద్ద డెవలప్మెంట్ ఒక అగ్రస్థాయిలో వెళ్ళిపోయింది. చిన్న దేశం అయినప్పటికీ అగ్రికల్చర్లో చాలా పెద్దగా ఎదిగిపోయింది. అదే విషయంలో డిఫెన్స్కు సంబంధించి వస్తే చైనా కానీ అమెరికా కానీ అలాగే రష్యా కానీ వీళ్ళు ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా ఉపయోగించే క్రమంలోనే ఈరోజు బారక్ ఒబామా లాంటి వ్యక్తి అలాగే ఎవరైతే మైక్రోసాఫ్ట్కు సంబంధించిన ఫౌండర్ ఉన్నారో బిల్ గేట్స్ దీని మీద అనుమానాలు వ్యక్తం చేయడం వరకు కొంచెం ప్రజలలో ఒక ఏమంటారు దాన్ని ఆలోచింపే విధంగా చేసిందారు. కాబట్టి దీని మీద కంక్లూడ్గా మీరేమంటారండి? ఇలా చూడండి, ఇప్పుడు ఎలా అంటే డిఫెన్స్ కి వచ్చేసినాక మనకి లైక్ డ్రోన్స్ కానీ లైక్ రోబో కానీ ఉంది. ఫర్ కమాండ్ ఇచ్చేసి పంపిస్తే అంటే ఎలా ఉంటుంది అంటే దీనికి రెగ్యులారిటీ కమిషన్ లేదు. కాబట్టి ఇప్పుడు నా దేశము మనకు సంబంధించిన మిసైల్స్ మనం తయారు చేసుకుంటాం, వాళ్ళ అవసరం ఉంటే తప్ప యూజ్ చేయం. దీనిలో ఏంటంటే జస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎయిర్ రూట్ లో సిగ్నల్ పాస్ కావడానికి కమాండ్ ఇస్తాయి. నేను మార్నింగ్ నైట్ లో చూస్తుంటాను మిగతా దీని టెక్నాలజీ సంబంధించిన ఇష్యూస్ దానికోసము పిల్లోడ్ అండి చైనాలో దానికి కమాండ్ ప్రోగ్రామ్ తయారు చేసేసి డ్రోన్ కెన్ క్యారీ ఎనీథింగ్, ఒక ఫుడ్ మందు ఏదైనా తీసుకెళ్లొచ్చు, ఇంకా ఏదైనా దాన్ని మంచిగా వాడచ్చు చెడుగా వాడచ్చు. దీనికి ఎక్కడ వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారండి? గవర్నమెంట్ ఏంటి ఒక ఇంట్లో కూర్చుంటాడు, వెళ్ళిపోతుంది, వర్క్ చేసుకొని వస్తుంది. ఎంత పెద్దదండి అది, క్రైమ్ కూడా చాలా దారి చేయడానికి ఉంటది. దీనికి ఖచ్చితంగా ఏం చెప్తున్నానంటే ఒక తండ్రి పిల్లోని చూసేసి మనం ఏఐకి ఏమి ఇచ్చామంటే అండి కమాండ్, నా బ్రెయిన్ లాగానే నీది కూడా ఒకటి పెట్టిన రాబాయి, దానికి సంబంధించి నీది నువ్వు ఆలోచన చెయ్యి. నేను నా బ్రెయిన్ గా ఆలోచన చేసినవా తండ్రి లాంటి కొడుకు కూడా ఎంత డెవలప్మెంట్ కావాలని చెప్పేసి అని ఇట్లా మనం చూసి గర్వం ఎట్లా పడతామో మనకన్నా ఎక్కువ ఆలోచించేంత టెక్నాలజీ ఉంది. మనిషి ఎంత యూజ్ చేస్తాడండి? బ్రెయిన్ 3% 4% చేస్తారని నేను విన్నాను. కానీ ఇక్కడ ఏఐ ఎంత 100% యూజ్ చేస్తుంది, మనకన్నా 96% ఎక్కువ యూజ్ చేస్తుంది. ఇప్పుడు రన్నింగ్ లో కాదు కావచ్చు, ఇంకా టెక్నాలజీ మన బియాండ్ మై లిమిట్స్ అది వెళ్ళిపోతుందండి. 4% మనం బ్రెయిన్ ని యూటిలైజ్ చేస్తున్నాం, 3% అట్లా నియర్ బై అట్లా చేస్తున్నాం అంటే 96% అంటే 100% అది యూజ్ చేస్తే మంచి ఎంత జరుగుతుంది, చెడు ఎంత జరుగుతుంది. ఆటోమేటిక్ గా ఉద్యోగాలు కోల్పోతాం. నేను వద్దు అని కూడా నేను ఎప్పుడు అనడం లేదు. అప్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ హ్యాస్ టు బి రీచ్డ్, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఏం చేయాలనేది ఖచ్చితంగా ఇన్ ఎమర్జెన్సీ బేస్ కింద హ్యాస్ టు టేక్ ఇనిషియేట్. దీన్ని ఎట్లా చేయాలనేది యుఎన్ వాళ్ళకు డిస్కస్ చేసేసి మొత్తానికి ఒకటి కమిషన్ పెట్టేసి దీన్ని సాల్వ్ చేయాలండి. అట్లా అయితేనే సెట్ అవుతుంది. Right sir. Right sir. Right sir. Thank you very much. The conclude of the debate, what is your opinion on it sir? The very fruitful and very knowledgeable discussion we had with our panelists. At the same time, what is your last opinion on it sir? I am quite happy with the kind of panel we have today. నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ అనేవి మనల్ని బాగా ఆలోచింపజేస్తున్నాయి. ముఖ్యంగా మన మిత్రులు ఏదైతే చెప్పారో రెగ్యులేషన్ అనేది చాలా ముఖ్యం. అలాగే ఉదయకాంత్ గారు చెప్పినట్టు ఎవ్రీవన్ టేక్స్ డెసిషన్ టు మేక్ స్మార్ట్ వర్క్ అనేది చేసుకోవడానికే ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది ఇండివిజువల్గా.
అయితే మనం ఏం చేస్తున్నామంటే సొసైటీ ఏదైతే ఈ కొత్త టెక్నాలజీ వైపు భయపడుతున్నారో అటువంటి భయం అవసరం లేదు అని మాత్రమే చెప్తున్నాం. ఎందుకంటే ఒక టెక్నాలజీ అనేది ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మనం ఆహ్వానించడం ఒక శుభ పరిణామమే. దానివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది, రకరకాల డైమెన్షన్స్లో ఇన్డెప్త్ అనాలిసిస్ చేస్తున్నాము, లార్జ్ డేటాను కూడా మనం సిమ్యులేట్ చేసుకోగలుగుతున్నాం, ఇంటర్ప్రిట్ చేయగలుగుతున్నాం, డిఫరెంట్ డొమైన్స్లోకి దాన్ని ప్రవేశపెట్టగలుగుతున్నాం. అట్ ది సేమ్ టైం మనం ఏం చేయాలి అంటే ఒక లెజిస్లేషన్ అనేది చాలా ముఖ్యం. గవర్నెన్స్ అని మనం అంటాం. డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక పర్ఫెక్ట్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ లెజిస్లేషన్ చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే ఇప్పుడు మనం కూడా హ్యూమన్ యాక్టివిటీస్ ఎన్ని చేస్తున్నా కూడా మనకు లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది చాలా ముఖ్యం. ఆ ఫ్రేమ్వర్క్ ఉన్నందువల్లే, ఒక జస్టిస్ సిస్టమ్ ఉన్నందువల్లే, యాక్ట్స్ ఉన్నందువల్లే మనం ఏ పనిని ఎంతవరకు చేయాలి అనేటువంటి ఒక ట్రెస్పాసింగ్ అనే ఒక లిమిట్ అనేది ఉంటుంది. అంటే హౌ ఫార్ వీ కెన్ మూవ్ అవర్ హ్యాండ్ ఇన్ ది సొసైటీ అనేది ఇట్ ఈస్ డిఫైన్డ్ అండ్ రీడిఫైన్డ్ బై ది లాస్ ఆఫ్ ది ల్యాండ్, లోకస్ స్టాండీ అంటాం కదా. కాబట్టి అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మనం ఒక పర్ఫెక్టెడ్ ఫార్మ్ ఆఫ్ లాని తీసుకొని రావాలి. లెజిస్లేషన్ ఎలా ఉండాలి అంటే ప్రైవసీ ఇష్యూస్ ఉన్నాయి ముఖ్యంగా ఈ రోజుల్లో. వెన్ యు ఆర్ కలెక్టింగ్ మౌంటైన్స్ ఆఫ్ డేటా, మరి మన ప్రైవసీ, మన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఎలా మిస్యూజ్ అవుతుంది అనేది మనకు చాలా ముఖ్యం. దేర్ ఈస్ ఏ లైక్లీ ఛాన్స్ ఫర్ దట్ ఇన్ఫర్మేషన్ టు గెట్ మిస్యూజ్డ్ అండ్ మిస్ఇంటర్ప్రిటెడ్ అండ్ మిస్ట్రాన్స్మిటెడ్. మరి ఇటువంటివన్నిటిని కూడా మనం అవాయిడ్ చేయాలి. అలాగే ఈ ప్రైవసీ ఇష్యూస్తో పాటు మనకు ఇంకా కొన్ని ఇష్యూస్ ఏమున్నాయంటే స్ప్రెడ్ ఆఫ్ అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్. వెన్ యూ గివ్ సంథింగ్ టు ఏ మిషన్ విచ్ ఇస్ ప్రోగ్రామ్డ్ బై ఎ హ్యూమన్ బీయింగ్, దాని ఇంటర్ప్రిటేషన్ ప్రకారం అది ఇచ్చినప్పుడు సమ్టైమ్స్ ఇట్ కుడ్ గో ఇన్ ఏ డిఫరెంట్ డైరెక్షన్. మనం దాన్ని కూడా హౌ వీఆర్ ప్రోగ్రామింగ్ అనేది అట్ ది లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ మనకి ఏ కైండ్ ఆఫ్ ఒక గవర్నెన్స్ లేదు, అలా ఉండకూడదు. అలా కాకుండా ఈ లూజ్ స్ట్రక్చర్ను కాకుండా ఒక డిఫైన్డ్ స్ట్రక్చర్ అవసరం. అలాగే ముఖ్యంగా మనం ఎప్పుడైతే ఈ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ విషయంలో మనం చూస్తున్నామో ఇక్కడ మనకు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఐ హ్యావ్ హెడ్ దట్ దిర్ ఇస్ అ కైండ్ ఆఫ్ అల్గారిథమిక్ బయస్. నిజంగా చెప్పాలి అంటే ప్రపంచంలో రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మనం ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా అనేది కనుక మనం చూసినప్పుడు ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ వల్ల కలిగినటువంటి జెనోసైడ్స్ కానివ్వండి, అలాగే ఇప్పుడు వరల్డ్ వైడ్ వార్స్ మనం చూస్తున్నాం. 75% ఆఫ్ ది ప్లానెట్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ వార్, ఇదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. మరి ఇటువంటి నేపథ్యంలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది అన్నప్పుడు ఆ టెక్నాలజీ మనం ఎలాగైనా మన లైఫ్లోకి వచ్చేసింది అన్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఎందువల్ల అంటే దీని యొక్క రిపర్క్యూషన్స్ కూడా చాలా డేంజరస్గా, డిఫికల్ట్గా, మనం ఊహించినటువంటి విధానంలో అంత సటిల్గా ఉంటాయి. కాబట్టి ఇది సటిల్ ప్రోగ్రామింగ్. మనం క్రమంలో మనం చూసినప్పుడు లోవర్ లెవెల్ ప్రోగ్రామింగ్ నుంచి హై లెవెల్ ప్రోగ్రామింగ్కి వచ్చాం. ఆ తర్వాత ఇప్పుడు HTML, జావా, పైథాన్ ఇలాంటి డిఫరెంట్ హయ్యర్ లెవెల్ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ మనం వాడుతున్నాం. ఇప్పుడు మనం ఏఐకి చేసేటువంటి కోడింగ్ ఏదో అయితే ఉందో ఇది మనం వీఆర్ సీయింగ్ ఓన్లీ వన్ జనరేషన్ ఆఫ్ ఇట్. ఇప్పుడు లేటర్ ఇవాల్వింగ్ జనరేషన్స్లో కూడా కోడింగ్ వ్యవస్థ మారిపోతుంది. అలాగే అప్లికేషన్స్ను, దాని యూసేజ్ను బట్టి, క్వాంటమ్ ఆఫ్ ఆపరేషన్స్ని బట్టి మనం కొత్త కొత్త రకాలైనటువంటి కోడింగ్ కూడా ప్రవేశపెట్టాల్సి వస్తుంది. మరి ఇవన్నిటినీ మనం గుర్తుపెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి ఫ్రేమ్వర్క్ ఫస్ట్ కనుక రెడీ చేసుకున్నామంటే ఈ టెక్నాలజీని మన జీవితంలోకి ఆహ్వానిస్తూనే దీనివల్ల మనకు కలగబోయేటువంటి నెగటివ్ అండ్ ఇల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీలైనంత వరకు మనం మినిమైజ్ చేయొచ్చు, కంటైన్ చేయొచ్చు, కర్బ్ చేయొచ్చు. అలా వీ కెన్ పుట్ ఏ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ది హ్యాపీయెస్ట్ మోడ్ అని నేను అనుకుంటాను. సో లెట్స్ ట్రై టు వెల్కమ్ దిస్ టెక్నాలజీ విత్ కాషన్ అండ్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ లెజిస్లేషన్ అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే మనం జనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సంబంధించిన మానవాళికి సంబంధించి ఏదైతే ఇది ఉపాధి కల్పనకు హాని కలుగుతుందని ఏదైతే చెప్పుకుంటున్నారో అది కేవలం మనం ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన మనం ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ ఏదైతే మనం తీసుకొచ్చామో దానికి సంబంధించిన మానవాళికి అది అవసరమే. ఆ అవసరమని మనం మన లిమిట్స్లో ఉండి దాన్ని వాడుకుంటే అవసరం. కానీ దాని ఆ లిమిట్స్కు బియాండ్ ద లిమిట్స్ మనం వెళ్తే మాత్రం అది ప్రమాదకరంగానే మనం భావించవచ్చు. తద్వారా ఇంకొక విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్న జనాభాను బట్టి ఈ కృత్రిమ మేధ అనేది మన మీదకి వచ్చినప్పుడు ఎంతవరకు దానికి ఉపయోగపడుతుందో దానికి ఎంతవరకు నష్టం వాటిల్లుతుందో
జరుగుతుందో దీని విషయంపై ఇంకొకసం పునరాలోచన చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు దాని మీద ఎలా దృష్టి సారిస్తారు అండ్ మానవాళికి ఎక్కడ కూడా ప్రమాదం జరగకుండా దాన్ని ఎలా దానికి కట్టడి చేయగలుగుతుందో చూడవలసిన బాధ్యత కూడా ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా మనం ఏఐతో ఆగమాగం అని మనం ఏదో పెట్టుకున్నామో మనం అలాగే ఉద్యోగాల కూచకోత అని చెప్పుకున్నామో ఇది కేవలం ఊహాజనిక మాత్రమే. కానీ ఏదైతే ఉన్నదో ఒక మనమే సృష్టించాం కాబట్టి ఏఐని కూడా మనమే తీసుకొచ్చాం కాబట్టి దానికి సంబంధించిన ఏఐ వచ్చిన తర్వాత కూడా మనమే దాన్ని అరకట్టడానికి కూడా మన దగ్గర వీ హ్యావ్ ఎ ఫ్రూట్ఫుల్ ఇన్ఫర్మేషన్, వీ హ్యావ్ ఎ ఫ్రూట్ఫుల్ హ్యాండ్స్ ఆల్సో, వీ హ్యావ్ ఎ దట్ మచ్ ఆఫ్ కెపబిలిటీ టు కంట్రోల్ ఇట్ ఆల్సో అని మనం చెప్పుకుంటూ పోదాం. మనం ఆశిద్దాం. మనిషి ఆశాజీవి కాబట్టి మనం కూడా ఆశిద్దాం. ఈ విషయంపై ఈరోజు మనతో చర్చలో పాల్గొన్నందుకు ఉదయకాంత్ గారికి అలాగే వంశీధర్ గారికి శివశంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మరొకసారి డాక్టర్ సుధాకర్ శర్మ గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ మరొక ప్రోగ్రాంతో రేపు ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.